నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 8న ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతోందని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి నేతలు హాజరు కాబోతున్నారు. 2014 తరువాత తొలిసారిగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272ను దాటలేకపోయింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు రాగా, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 293 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి పక్షాల మద్దతుతోనే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో దేశంలో మరో 5 ఏళ్లు మోదీ పాలన సాగబోతోంది. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, ఎన్డీఏ పక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుగా ఎన్డీఏ పక్ష నేతలు లేఖలు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా లోక్సభ ఎన్నికల్లో మంచి సీట్లు సాధించింది. కానీ ఎన్డీఏ కూటమిని మాత్రం ఓడించలేకపోయింది.